క్రీస్తునందు నా ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. అక్టోబర్ నెల 26వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 91వ కీర్తన 10వ చరణం. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రస్తుతం మనం జీవిస్తున్న దినాలు చెడ్డ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన కాలములు. ఇంటి నుండి బయటికి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా తిరిగి ఇండ్లు చేరుతాడన్న గ్యారంటీ లేని దుర్భరమైన పరిస్థితులలో మనం జీవిస్తున్నాం. ఒకవైపు ఆర్థికపరమైన ఇబ్బందులు, మరొక వైపు ప్రమాదాలు, మరొక వైపు తెగుళ్ళు, రోగాలు, చీడలు, పీడలు, రకరకాల పరిస్థితులు మానవ జాతిని చుట్టుముట్టి ప్రాణాలు తీయటానికి పొంచి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో దేవుని కంచె కాపుదల మనకు చాలా అవసరం. ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులునో నీ గుడారమును సమీపించదు అని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరం కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం. దేవుణ్ణి నమ్ముకున్నాక కూడా అనేక కష్టాలు, సమస్యలు, రోగాలు, తెగుళ్ళు ఇవి మాత్రం మనల్ని విడిచిపోవటం లేదు. వాటి కొరకు చేసిన చేతుల కష్టార్జితమంతా హాస్పిటల్ల పాలైపోతుంది. ప్రియులారా, దేవుణ్ణి నమ్మిన తర్వాత ఇవన్నీ ఉండకూడదు కదా అని మనం అనుకుంటాం. అయితే సత్యం ఏమిటంటే, దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన ఇవన్నీ మనల్ని వదిలిపో. దేవుణ్ణి ప్రేమించినప్పుడే ఇవన్నీ మనల్ని వదిలిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి నమ్మటం వేరు, దేవుణ్ణి ప్రేమించటం వేరు. దేవుణ్ణి కేవలము నమ్మిన వారి జీవితంలో ఏ అద్భుతాలు చూడలేరు. దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి ప్రేమించేవారే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు. ఈ మాటలు అర్థం చేసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, ఈ లోకంలో అనేకులు మిమ్మల్ని నమ్ముతూ ఉన్నారు. ఏదో ఆశించి నీ యొద్దకు వస్తున్నారు, నిన్ను నమ్ముతూ ఉన్నారు. ప్రియ ప్రభువా, నిన్ను నమ్మినంత మాత్రాన మా జీవితం ఏమాత్రం మారిపోదని, నిన్ను నమ్మిన తర్వాత నిన్ను మాత్రమే ప్రేమించేవారుగా మేము ఉన్నప్పుడే మా స్థితిగతులు మారిపోతాయని, మమ్మల్ని మీరు కాపాడుతారని, ఏ తెగులు మా గుడారమును సమీపించకుండా రక్షిస్తారని మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. అయితే మేమందరం ఈ సత్యాన్ని ఎరుగక నిన్ను నమ్మి కూడా లోకాన్ని ప్రేమిస్తున్నాం. లోకములో ఉన్న వాటిని తీర్చుకోవటం కొరకే నిన్ను నమ్ముతున్నాం. ఈ మూర్ఖపు ఆలోచనను, ఈ మూర్ఖపు పద్ధతిని మానుకొని ఇక నుండైనా నిన్ను నమ్ముకొని నిన్ను మాత్రమే లోకంలో ప్రేమిస్తూ నీ రాజ్యమును, నీ నీతిని వెతుకుచు ఈ లోకంలో మాకు కావలసిన వాటన్నిటినీ మీ ద్వారా పొందుకొనుటకు సహాయం చేయమని, తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.